హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే నేను ఇక్కడ బెండకాయ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. చూసాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత బెండకాయలు అయితే వేసుకోండి. దాని తర్వాత అయితే నేను ఇక్కడైతే మిక్సింగ్ అయితే చేసుకుంటున్నా. దీన్ని అయితే మీరు మిక్స్ బాగా చేసుకోండి. కొద్దిసేపు అయిన 2 minutes అయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ నేను మిక్సింగ్ చేసుకున్నా. అయితే మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోండి. ప్లేట్లో వేసుకున్న తర్వాత ఏమో అదే ప్యాన్లో నేను ఇక్కడైతే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు నేను ఇక్కడైతే ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఏమో అవి కొంచెం చట్పట్ ఆడినంతలో అయిపోయిన తర్వాత అట్లా వస్తాయి కదా సౌండ్. అట్లా వచ్చిన తర్వాత అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకుంటున్నా. బై మిస్టేక్ ఇక్కడైతే కర్రీ లీవ్స్ అయితే పడిపోయినాయి. సో నేనైతే ఏదోలా చేశాను, మళ్ళీ తర్వాత వేసుకుంటాం కదా ఏం పర్వాలేదు అనుకున్నా. నేను మళ్ళీ కర్రీ లీవ్స్ అయితే వేసేసాను. మొత్తానికి వేసేసిన తర్వాత ఏమో బాగా మిక్సింగ్ చేశాను. అంటే అది వేగి అంత కాదు, ఇంకో లైట్ ఇట్లా పైన మిక్సింగ్ చేశాను అనమాట. మిక్సింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 teaspoon అయితే వేస్తున్నా. చూడండి, వేసేసిన తర్వాత నేను ఇక్కడైతే కలుపుకుంటున్నా. పచ్చివాసన పోయినంత వరకు కలుపుకుంటూనే ఉన్నాను. కలుపుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ కాసేపు కాదు, ఇక్కడైతే నేను పసుపు కూడా యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసేసిన తర్వాత కొంచెం కలుపుకుంటున్నా. అట్లా కింద మీద కలుపుకొని నేను ఇక్కడ టమాటాస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే టమాటోస్కి ఆ పసుపు అనేది అంటుకునేలాగా నేను మిక్సింగ్ అయితే చేసుకుంటున్నా. మిక్సింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడైతే మూత అయితే పెట్టుకుంటున్నా. మూత పెట్టేసిన తర్వాత నేను మళ్ళీ వచ్చి చూశాను వేగినాయో లేదని. ఇక్కడ వేగాయిలే, ఇంకొంచెం వేగాలని నేను ఇంకా కొంచెం కలుపుతున్నా. అంటే కొంచెం మంచిగా వేగాలని నేను కింద మీద వేసుకుని కలుపుతున్నా. ఇక్కడ మూత మళ్ళీ పెట్టేసి నేను మళ్ళీ వచ్చానమాట. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మిక్స్ అయినా. ఓకే, బాగుందని ఇప్పుడైతే నేను ఎందుకంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, అవైతే నేను ఇక్కడ వేసుకున్న తర్వాత ఏమో ఇవి మంచిగా బాగా కలిపిన తర్వాత ఏమో నేను ఒక చిటికెడు అంతా ఉప్పు వేసుకున్న తర్వాత ఏమో ఉప్పు అయితే నేను 1 teaspoon వేసుకున్నాను అనమాట. అది కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకున్నా. కారం అయితే నేను 2 teaspoon అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ధనియాల పొడి కూడా అట్లనే యాడ్ చేసుకున్నా. ఈ 3 ఇట్లా ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బాగా కలుపుకుంటున్నా. ఇక్కడైతే నాకు కొంచెం జలుబైంది, సో నేను అందుకే అట్లా చేస్తున్నా. నెక్స్ట్ మూత పెట్టుకున్న ఒక 5 minutes వరకు. మళ్ళీ ఒకసారి నేను మధ్యలో వచ్చి చూసిన ఒకసారి వేగినాయా లేదని. మాడిపోతే మళ్ళీ టేస్ట్ బాగుండదు కాబట్టి మధ్యలో వచ్చి చూసి కలుపుతున్నా. అరే ఇట్లా కొంచెం వాటర్ ఉన్నాయి కానీ ఇవి మాత్రం బాగానే వేగాయి. చూడండి, మీకు చూపిస్తాను ఆగండి. మస్తు వేయినాయి అనమాట ఇవి. ఇంకా అట్లా కలుపుకొని మీకు చూపిస్తున్నా. ఇట్లా అయితే వేగినాయి అనమాట. ఒకసారి ఇట్లా అయితే బాగుంది. ఓకే అన్న తర్వాత నాకేమో ఇంకా మూత పెట్టేసి మళ్ళీ వెళ్ళాను. ఇంకొంచెం సేపు అయితే వాటర్ పోతాయి అని మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ వచ్చి చూసేసరికి ఓకే, ఇదైతే బాగుంది, వాటర్ కూడా పోయినాయి. లేకపోతే మీకు వాటర్ పోలేదు అనుకోండి, వాటర్ పోకపోతే మీరు మళ్ళీ ఒక 2 minutes వరకు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే వాష్ పెట్టుకున్న కొత్తిమీర అయితే కూడా వేసుకున్న తర్వాత ఏమో ఇంకా ఏం లేదు గాయ్స్, ఇంతే మన
కుకింగ్ వీడియో అనమాట. బెండకాయ కర్రీ అంతే. కొత్తిమీర వేసుకొని తింటే అన్నంలో కలుపుకొని తింటే మస్తు ఉంటుందన్నమాట. ఇదేనండి మన వీడియో. ఈ వీడియో నచ్చిందనుకో లైక్ షేర్ చేయండి. బాయ్ బాయ్.